ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ రెడ్డిపై దాడికి నిరసనగా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజురోజుకి ప్రజల్లో బీజేపీపై ఆదరణ పెరుగుతూ ఉండడంతో చూసి ఓర్వలేకని ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకిటి దశరథ్ అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుభాష్ సూర్య, నాయకులు గొర్ల రాజు యాదవ్, జక్కుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ సంస్థాగతంగా ఎదుగుతున్నది. మేము మీ అంత నీచమైన వ్యక్తులము కాము. మీరు చేసినటువంటి నీచమైన పనులు మా బీజేపీ కార్యకర్తలు చెయ్యరు. కానీ బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే, బీజేపీ శ్రేణులు తలుచుకుంటే మిమ్మల్ని ఒక క్షణం కూడా రోడ్లపైన లేకుండా చేయగలుగుతాం. కానీ అది మా ఉద్దేశం కాదు. ప్రజలకే బీజేపీ తరఫున ఉన్నారు ప్రజలు. ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని భావిస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో బండెనక బండి కట్టి, మీ పైన కూడా బండెనక బండి కట్టి ఖచ్చితంగా మీపై పోరాటం చేసి మీ తలకెక్కినటువంటి అహంకారాన్ని ఖచ్చితంగా పాతాళానికి తొక్కి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము. ఇక ముందు ఇలాంటి దాడులు కింద జరిగినట్లయితే ఇన్ ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో మీరు కూడా ఊహించుకోవాలా. మీకు చేతనైతే ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పోటీ చేయండి, గెలవండి. ఇంకెక్కడ